హలో చిరంజీవి గారు. గుడ్ మార్నింగ్ నాగరాజ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే మీలాంటి స్పీకర్స్ కూడా చెప్తూ ఉంటారు, టీచర్స్ కూడా మామూలుగా చెప్పేటప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం, వొకాబులరీని డెవలప్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ని రీడ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దానివల్ల కొంత వొకాబులరీ డెవలప్ అవుతుందని చెప్పేసి. బట్ ఎలా సార్, ఎందుకంటే మనం న్యూస్ చూస్తే పలానా వాడు చంపేశాడని, లేదంటే పెట్రోల్ బూస్ తగిలెట్టారని చెప్పేసి, సో ఆ టైప్ ఆఫ్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఓకే, సో వీటిలో ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటారు అసలు? అయితే న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా అడ్వాంటేజెస్ అండి. ఇది మామూలుగా ఇంగ్లీష్ భాష మీద అవగాహన తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఒకటి, వొకాబులరీ పెంచుకోవాలనుకునే వాళ్ళకి. అండ్ ఒక్క అడ్వాంటేజ్ కాదండి, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అయితే ఈ న్యూస్ పేపర్ చదివేప్పుడు కూడా రీడింగ్ స్కిల్స్ పెరగాలి అంటే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. అయితే దీన్ని చదవడంలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. మామూలుగా మనం అండర్స్టాండ్ చేసుకునే ఉద్దేశంతో అయితే ఏమో న్యూస్ పేపర్ క్యాజువల్గా చదువుకుంటూ పోతే మనకు అర్థమైపోతూ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, మీరు కనుక కొంచెం వాయిస్ కూడా ఫ్లూయెన్సీ రావాలి, మన వాయిస్ కూడా క్లియర్గా పలకడం వస్తుందా లేదా, ఇది రావాలి అంటే న్యూస్ పేపర్ని పైకి చదవాలి. కానీ మనకేంటి, న్యూస్ పేపర్ని పైకి చదివే అలవాటు ఎవరికి ఉండదు. మనం మామూలుగా చదువుకుంటూ ఉంటాం, అంటే వి ట్రై టు అండర్స్టాండ్ ద కాంటెక్స్చువల్ మీనింగ్ అంతే. అలా కాకుండా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ఫ్లూయెంట్గా రావాలి అంటే, కొంచెం పదాలన్నీ కూడా పలకడం అలవాటు కావాలి అంటే, ఒక పారాగ్రాఫ్ తీసుకొని చక్కగా పైకి చదవండి. ఎవరు చూస్తున్నారు, ఎవరేమనుకుంటున్నారు అనేది కాకుండా మనకు ప్రైవేట్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఒక పారాగ్రాఫ్ మొత్తం చదివాలి. దీన్నే సెకండ్ టైం చదివినప్పుడు కొంచెం ఫాస్ట్గా చదవడానికి ట్రై చేయండి. అదే పారాగ్రాఫ్ని థర్డ్ టైం ఇంకా ఫాస్ట్గా చదవండి. అంటే ఫస్ట్ టైం క్లియర్గా ఒక్కొక్క వర్డ్ పలకండి, ఐడియా వచ్చేస్తుంది. సెకండ్ టైం ఫ్లో పెరుగుతుంది. ఇట్లా ఒక పారాగ్రాఫ్ని 2-3 సార్లు పైకి చదవడం వల్ల కొంచెం ఈ ఆర్టికులేషన్ అనేది అలవాటు అవుతుంది. మీరు ప్రతి వర్డ్ పలకగలిగే స్థితిలో ఉన్నారా లేదా, ఇలా రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పాజెస్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ కంప్లీట్గా బ్రేక్ ఇవ్వాలి, చదువుతున్నప్పుడు కామాలు ఉన్నప్పుడు ఎలా, ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు ఎలా, అసలు ఒక ఫుల్ సెంటెన్స్ చదవడానికి నీకు ఆ బ్రీత్ అందుతుందా లేదా, ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో కాబట్టి ఫస్ట్ న్యూస్ పేపర్ చదవడం వల్ల రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ప్లస్ ఆర్టికులేషన్ క్లారిటీ కూడా పెరుగుతుంది. దీంతోపాటు ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే కాంటెక్స్చువల్గా మీనింగ్ తెలుసుకోవడం అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది చేసే తప్పు ఏంటంటే న్యూస్ పేపర్ పెట్టుకొని ఏదైనా వర్డ్ అర్థం కాకపోతే అండర్లైన్ చేసి దానికోసం వెతుక్కోవడం, ఇలా మొదలెడితే అసలు ముందుకు సాగదు. ఎందుకంటే ఒక పారాగ్రాఫ్లో సగం పదాలు మనకు అర్థం కావు. అవును. సో ఈ పదాలు వెతకడానికి ట్రై చేస్తే ఇంకా ఫస్ట్ పేజీలోనే ఆగిపోతాం, ఇంకా చదవడం ఉండదు. కాబట్టి అలా ప్రతి వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలని ట్రై చేయకూడదు. మీరు ఒక సెంటెన్స్ అంతా చదివారనుకోండి, ఆ సెంటెన్స్ మొత్తంలో 1-2 పదాలు అర్థం కాకపోయినా నీకు మీనింగ్ అర్థమైపోతుంది. ఒక పారాగ్రాఫ్ అంతా చదివితే అందులో 40% ఆఫ్ ద వర్డ్స్ అర్థం కాకపోయినా ఓవరాల్గా సమ్మరీ అర్థమైపోతూ ఉంటుంది. ప్లస్ న్యూస్ పేపర్లో వాళ్ళు ఇమేజెస్, విజువల్ ఫొటోస్ అవి వేస్తారు కాబట్టి ఆ ఫోటో చూడగానే ఇది దేనికి సంబంధించిందో మన మైండ్లో ఆల్రెడీ ఉంటుంది. విజువల్గా మనం ఇమాజిన్ చేసుకొని ఉంటాం కాబట్టి ఆ కాంటెక్స్చువల్గా అర్థమైపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, while addressing the press conference, the minister said అని వస్తుంది. while addressing the press conference, ఇంకో చోట while addressing the people అని వస్తుంది. while addressing అనగానే మనకు జనరల్గా అడ్రస్ అంటే చిరునామా అనే మీనింగ్లో ఉంటాం. అవును. కానీ ఇక్కడ while addressing అనగానే 10 సార్లు చదివితే, ఓహో అడ్రస్ అంటే ఉద్దేశించి మాట్లాడడం. ఈ అడ్రస్సింగ్ అనే వర్డ్ నువ్వు వొకాబులరీ కోసం ప్రత్యేకంగా నేర్చుకోక్కర్లా, ఆ కాంటెక్స్చువల్గా అర్థమైపోతూ ఉంటాయి. ఇలాంటి వర్డ్స్ ఎన్నో తెలుస్తాయి. ఇప్పుడు మీరు అడిగారు సార్, రకరకాల వర్డ్స్ చూస్తూ ఉంటాం. న్యూస్ పేపర్లో ఏంటంటే మన ఇంట్రెస్ట్ని బట్టి పేజీ ఎన్నుకోవచ్చు. జనరల్ న్యూస్ చదవచ్చు, ఆర్టికల్ చదవచ్చు. నీకు సినిమా ఇంట్రెస్ట్ అయితే సినిమా పేజ్ చదివితే సినిమా వొకాబులరీ తెలుస్తుంది, రైట్? అలాగే లైక్ మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయితే స్పోర్ట్స్ చదివితే స్పోర్ట్స్ వొకాబులరీ పెరుగుతూ ఉంటుంది. అవును. ఇట్లా ఇప్పుడు మనం జనరల్ న్యూస్ తీసుకున్నాం, క్రైమ్ పేజ్ అనుకున్నాం, లేదా ఇంకో పేజ్ అనుకున్నాం. ఇప్పుడు యాక్సిడెంట్లో 2 చనిపోయారు అని ఇస్తాడు. 2 people were killed in the accident అంటాడు. were killed. ఈ కిల్డ్ అనేది కామన్, చనిపోయారు అని ఇస్తాడు యాక్సిడెంట్ లేదు. అలా కాకుండా చంపేశారు
అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే వస్తుంది. అయితే ఎలా చంపారు మనం చదువుతూ ఉంటే తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కత్తితో పొడిచి చంపారనుకోండి, అక్కడ ఇస్తాడు ఫోటో ఇచ్చి హీ వాజ్ స్టాబ్డ్ టు డెత్ అంటాడు. స్టాబ్ అంటే కత్తితో కానీ ఒక పదునైన దేంతో అయినా పొడిచి చంపేయడాన్ని స్టాబ్డ్ అంటారు. మోస్ట్లీ కత్తితో అయితే హీ వాజ్ స్టాబ్డ్ టు డెత్ అంటారు. మరి రివాల్వర్తో కాల్చి చంపిన, పెట్రోల్ పోసి తగిలిన, వీటిని ఎలా అంటారు? ఇప్పుడు కత్తితో పొడిచి చంపేసి స్టాబ్డ్ అన్నారు. అదే కాల్చి చంపేస్తారనుకోండి హీ వాజ్ షార్ట్ డెడ్ అంటాడు. అంటే షూట్ అనే దానికి పాస్ట్ పార్టిసిపుల్ షార్ట్, హీ వాజ్ షార్ట్ డెడ్ అంటారు. అదే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, పెట్రోల్ పోసి ఇట్లా అగిపులకి చంపేశారు, కాల్చి చంపేశారు అంటారు. హీ వాజ్ టార్చ్డ్ టు డెత్. టార్చ్డ్ ఈ వర్డ్ మనం మామూలుగా నేర్చుకోలేమండి, కానీ అక్కడ కాంటెక్స్చువల్గా అర్థమైపోతాయి. హీ వాజ్ టార్చ్డ్ టు డెత్ అంటారు. హీ వాజ్, లేదా మామూలుగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మంటల్లో చిక్కుకొని కాలిపోయి చచ్చిపోయాడు అనుకోండి, హీ వాజ్ బర్న్ టు డెత్ అంటారు. ఓకే, బర్న్ టు డెత్, టార్చ్డ్ టు డెత్. అలాగే షార్ట్ డెడ్, ఇప్పుడు స్టాబ్డ్ టు డెత్. ఇంకా కొన్నిసార్లు చూడండి, ఎవరన్నా కొన్ని ఏరియాలో మనం చూస్తాం గొడ్డలతో నరికి చంపేశాడు అంటారు. అవును, అప్పుడు హీ వాజ్ యాక్స్డ్ టు డెత్. అంటే పర్టికులర్గా ఏ ఆయుధంతో చంపాడు, ఏ పద్ధతిలో చంపాడని చెప్తున్నప్పుడు హీ వాజ్ యాక్స్డ్ టు డెత్ అంటారు. యాక్స్డ్ అంటే ఇప్పుడు యాక్స్ అనే గొడ్డలి ఈ నౌన్ని మనం వర్బ్గా వాడేస్తున్నాం. హీ వాజ్ యాక్స్డ్ టు డెత్. బట్ కొన్నిసార్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం, బయట కూడా జరుగుతున్నాయి అనుకోండి, ఇప్పుడు కొడవళ్ళతో తలముండం వేరు చేసి నరికి చంపేస్తారు. అలాంటప్పుడు హీ వాజ్ హ్యాక్డ్ టు డెత్ అంటారు. అంటే రెండు సెపరేట్ చేసేస్తారు, హ్యాక్డ్. సో ఇప్పుడు యాక్స్డ్ టు డెత్, స్టాబ్డ్ టు డెత్, హ్యాక్డ్ టు డెత్ అంటున్నాం. ఇలా మనం తీసుకుంటూ పోతే ఎన్నో వస్తాయండి. అయితే మీరు ఇంకా మనం అలా తీసుకుంటే ఏమన్నా విషయం ఇచ్చి చంపారు అంటారు. అవును, పొద్దున్న చావుల గురించి మాట్లాడుతున్నాం అని అనుకోకండి. అంటే ఏదైనా నేర్చుకోవాలి కదా, ఏదైనా లెర్నింగ్ ప్రాసెస్. అండ్ హీ వాజ్ పాయిజన్ టు డెత్. ఇది ఇప్పుడు అన్నీ చంపేడాలే, కానీ హీ వాజ్ పాయిజన్ టు డెత్ అంటాం. అంటే పాయిజన్ ఇచ్చి చంపేశారు అని అర్థం. బట్ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, అలా కాకుండా పీక నొక్కి చంపేశారు అంటారు. అవును, అంటే ఊపిరాడకుండా చేసి చంపేయడం. అది పీక నొక్కి కావచ్చు, నీళ్ళల్లో ముంచి కావచ్చు. నీళ్ళల్లో ముంచి చంపేసి ఇవాడు డక్ టు డెత్ అంటారు. లేదా ఊపిరాడకుండా పీక నొక్కి చంపేయడం, లేదా ఊపిరాడకుండా చేసి చంపేస్తే ఇవాడు చోకుడ్ టు డెత్ అంటారు. ఈ చోకుడు అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మంటల్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఊపిరందకు కూడా చచ్చిపోతూ ఉంటారు పొగ వాటి వల్ల, అప్పుడు కూడా ఈ వాజ్ చోకుడ్ టు డెత్ అంటారు. అంటే చోకుడ్ అనేది అక్కడ అలా వాడచ్చు, ఊపిరాడకుండా చేసి చంపేయడం, ఊపిరాడకుండా చచ్చిపోవడాన్ని చోకుడ్ టు డెత్ అంటూ ఉంటాం. అలా కాకుండా ఇంకా మనం వెరైటీస్ తీసుకుంటే కొంతమంది అవమానపరిచి చంపేస్తారు, అవమానంతో చంపేస్తారు. అవమానిస్తే ఆయన చచ్చిపోతాడు. అంటే చచ్చిపోయే రేంజ్లో వీళ్ళు అవమానిస్తారు, అది ఏ పద్ధతిలో అయినా కావచ్చు. అప్పుడు హీ వాజ్ హ్యూమిలియేటెడ్ టు డెత్ అంటాం. హీ వాజ్ హ్యూమిలియేటెడ్ అంటే హ్యూమిలియేషన్ గురి చేయడం వల్ల అతడు చచ్చిపోయాడు. హీ వాజ్ హ్యూమిలియేటెడ్ టు డెత్ అంటాం. అలా కాకుండా మామూలుగా ఈ రోజుల్లో చూస్తున్నాం, ఈ కరోనా తర్వాత మనం చాలా పరిస్థితులు చూసాం. అంటే అన్బేరబిలిటీ, చిన్న మాటన తట్టుకోలేని సెన్సిటివిటీ బాగా పెరిగిపోయాయి. ఉట్టుట్టిగా మదరు ఫాదరు సెల్ ఫోన్ విషయంలో నువ్వు వాడకరా అది తిట్టినా కూడా చచ్చిపోతున్నారు కొందరు ఈ పని చేయదని. తిట్టినా కూడా యాక్చువల్లీ తిట్టడం అనేది ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్. మనం తీసుకున్నాం, పెద్దవాళ్ళు తిడితే సరదాగా మన మంచి కోసమే, ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్. కానీ దానికి కూడా అదో రకంగా తీసుకొని చచ్చిపోతున్నారు. అలాంటప్పుడు హీ వాజ్ స్కోల్డెడ్ టు డెత్. స్కోల్డ్ అంటే తిట్టడం. హీ వాజ్ స్కోల్డెడ్ టు డెత్. అయితే ఈ తిట్టడంలో కూడా మళ్ళీ ఇంటెన్సిటీస్ వేరియేషన్స్ ఉంటాయి. చీవాట్లు పెట్టారనుకోండి, ఆ చీవాట్లు తట్టుకోలేక చచ్చిపోయాడు అంటాం. తిట్టడం రేంజ్ స్కోల్డ్ కాకుండా చిడెడ్ టు డెత్. హీ వాజ్ చిడెడ్ టు డెత్ అంటాం. చిడెడ్ టు డెత్ కాకుండా ఇంకా బూతులు తిట్టి చంపేశారనుకోండి, వాళ్ళు బూతులు మాట్లాడారనుకోండి, మరి అంటే ఒక రకంగా అబ్యూజ్ అంటాం దాన్ని. అలా మాట్లాడితే వీళ్ళు చచ్చిపోయారనుకోండి, హీ వాజ్ అబ్యూజ్డ్ టు డెత్. అంటే చచ్చిపోయేలాగా తిట్టారు. హీ వాజ్ స్కోల్డెడ్ టు డెత్, హీ వాజ్ చిడెడ్ టు డెత్, హీ వాజ్ అబ్యూజ్డ్ టు డెత్, హీ వాజ్ హ్యూమిలియేటెడ్ టు డెత్. ఇంకా అవమానించి చెప్పేసి హీ వాజ్ ఇన్సల్టెడ్ టు డెత్ అని కూడా అనొచ్చు. హీ వాజ్ ఇన్సల్టెడ్ టు డెత్. సో ఇలా ఇవన్నీ మనకి ఎట్లా అయితే ఇప్పుడు ఈ వొకాబులరీ నేర్చుకోవాలంటే చిడెడ్, అబ్యూజ్డ్, స్కోల్డెడ్ ఇవి ఒక్కొక్క వర్డ్ నేర్చుకోలేమండి. కానీ పేపర్లో చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి. ఏదో కాంటెక్స్లో రోజుకో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక వారం రోజులు మీరు ఆ పేజీ చదువుతూ ఉంటే ఈ 40-50 రకాల వర్డ్స్ అన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయింది, రోడ్ యాక్సిడెంట్లో దే వర్ కిల్డ్ ఇన్ ద యాక్సిడెంట్ అంటారు. అలా కాకుండా
రెండింటి మధ్య నలిగిపోయి చచ్చిపోయారనుకోండి, 2 వెహికల్స్ మధ్య కానీ ఇంకా 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో నలిగిపోయి చచ్చిపోయారనుకోండి, దేవర్ క్రష్డ్ టు డెత్ అంటారు. క్రష్ అయి చచ్చిపోయారనమాట. సో అలాగే ఇంకా మనం తీసుకున్నట్లయితే లైక్ కొన్ని మర్డర్స్ అవుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ వెనకాల ఎలా చంపారు అనేది కాకుండా కారణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ రీజన్స్తో కానీ ఇంకా డిఫరెంట్ మోటివ్స్తో కానీ ఎవరైనా చంపేస్తే పెద్దవాళ్ళని ఎవరైనా దేవర్ అసాసినేటెడ్ అంటారు. అంటే రాజకీయ కారణాల చేత ఎవరైనా పెద్దవాళ్ళు చచ్చిపోయినప్పుడు సాధారణంగా చంపేసినప్పుడు అసాసినేటెడ్ అంటారు. మామూలు అయితే మర్డర్డ్ అంటూ ఉంటాం. సో ఇలా మనం రకరకాలుగా తీసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు ఉరిపెట్టి చంపారనుకోండి, ఊరేసుకొని చచ్చిపోతూ ఉంటారు, లేదా ఉరిపెట్టి చంపేస్తూ ఉంటారు. అప్పుడు హీ వాజ్ స్ట్రాంగిల్డ్ టు డెత్, లేదా హీ వాజ్ హ్యాంగ్డ్ టు డెత్. స్ట్రాంగిల్డ్ అంటే ఉరి కాకుండా మొత్తం తాడు పెట్టి ఇలా చేస్తారు కదా, స్ట్రాంగిల్డ్ టు డెత్ అనొచ్చు, వేలాడి తీసి చంపేయడం, లేదా హ్యాంగ్డ్ టు డెత్ అని కూడా అనొచ్చు. ఏంటంటే ఈ వొకాబులరీ అనేది ఇది ఒక ఆస్పెక్ట్ అండి నేను చెప్పాను, డెవలప్ చేసుకోవడానికి. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే, మనం పర్టికులర్గా ఈ వర్డ్స్ నేర్చుకుంటే రావండి. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే రిపీట్ అవుతూ ఉంటాయి కదా, అవి రిపీటెడ్గా చదువుతూ ఉంటే తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో అవి రికార్డ్ అయిపోతాయి. సో దిస్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. అండ్ ఎవ్రీ డే ఇఫ్ యూ మేక్ ఇట్ ఎ హ్యాబిట్, ఐఎమ్ ఫర్ షూర్ యూ ఆర్ గోయింగ్ టు డెవలప్ ఎ లాట్ ఆఫ్ వొకాబులరీ యువర్ సెల్ఫ్. అందుకే అంటారు, ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ గెట్ ఇట్ అగైన్ అండ్ అగైన్, వెన్ యూ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఏదైనా ఒక పదం పదే పదే మన మైండ్లోకి వచ్చినా, మనం పదే పదే చెప్పినా ఆ పదం మన సొంతం అయిపోతుంది. సో కాబట్టి న్యూస్ పేపర్ చదవడం అనేది దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ లైక్ దిస్. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా ఈ వీడియోని 2 times కనుక చూస్తే ఏది ఎక్కడ ఏ పదం ఎలా వాడాలనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పాట్లో నాకు గుర్తొచ్చినాయండి. ఇలా కనుక తీసుకుంటూ పోతే కనీసం ఒక 120 రకాలుగా ఆయనను చంపేశారు అనేది జనరల్ క్యాలిక్యులేట్ చేస్తే 120 రకాలు. ఈ మధ్య వింత కూడా చంపేస్తున్నారు. అవన్నిటి కూడా కొత్త పదాలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇట్స్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ ద వే వీ గో విత్ ద ఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది సార్ ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు అండ్ బుక్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఎట్లా అప్రోచ్ అవ్వాలంటారు సార్? ఎందుకంటే బుక్స్ అయితే కంటిన్యూస్గా అడుగుతున్నారు అండ్ ఆన్లైన్ క్లాస్ ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో సపరేట్ బ్రాండ్ ఉంది. మీకు ఇవాళ మార్నింగ్ హ్యాపీ న్యూస్ చెప్తాను. ఏంటంటే అసలు ఫస్ట్ ఎడిషన్ కొన్ని థౌజండ్స్, 1 monthలో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఆల్ సోల్డ్. ఇప్పుడు స్టాక్ కూడా లేదు. మళ్ళీ సెకండ్ ఎడిషన్ నాకు తెలిసి 3-4 daysలో మళ్ళీ సెకండ్ ఎడిషన్ రీప్రింటింగ్ ఇచ్చామండి. అండ్ ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ బుక్ అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే దాన్ని నేను రాసేప్పుడు కూడా ఆ బుక్ని మెయిన్గా ఈ రూరల్ ఏరియాస్ నుండి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అండ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా 5 steps అండ్ సిస్టమేటిక్గా రాసాం. టేబుల్స్, కాంటెక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, లైక్ ఎవ్రీథింగ్. మళ్ళీ బైలింగ్వల్, తెలుగు ఇంగ్లీష్ 2 మిక్స్ చేస్తూ ఆ స్టాండర్డ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని రాసాం. ఈజీ ఇంగ్లీష్ బుక్. స్కూల్స్, కాలేజెస్లో అయితే బల్క్లో ఆర్డర్ అడుగుతున్నారండి. నిన్న మనం ఒక స్కూల్కి మీకు తెలుసు అదే, నిన్న ఒక స్కూల్కి దాదాపు 8,000 పుస్తకాలు ఇచ్చామండి. వాళ్ళ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనమాట. మీరు అడగొచ్చు, బల్క్గా స్కూల్స్, కాలేజెస్ వాళ్ళకి కూడా కావాలి అనుకుంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? వాళ్ళకి మన నెంబర్కి ఫోన్ చేస్తే మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎంత అనే దాన్ని బట్టి మనం ప్రైస్ కూడా కన్సిడర్ చేస్తామండి బల్క్ ఆర్డర్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ బుక్ని అవసరమైతే వాళ్ళకి అనుకూలంగా కస్టమైజ్ చేస్తున్నాం ఈ బల్క్ ఆర్డర్స్. వెరీ గుడ్. వాళ్ళకి అనుకూలంగా కస్టమైజ్ చేస్తారు. బల్క్ ఆర్డర్స్కి మనం ఏంటంటే బుక్ని వాళ్ళ కవర్ పేజ్ దగ్గర నుండి ఇన్సైడ్ కూడా కంటెంట్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొందరు ఉంటారు, వాళ్ళు సోషల్ సర్వీస్ యాంగిల్లో చాలా బుక్స్ తీసుకొని ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ ఇలా పంచిపెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళ బ్రాండ్ని కూడా ఇంక్లూడ్ చేసి మనం బుక్ ఇస్తున్నాం. వెరీ గుడ్ సార్. సో ఆ బుక్ కావాలన్నా బల్క్ కానీ ఇండివిజువల్ అని వారు కాల్ చేయొచ్చు. ఇంకా వర్క్షాప్స్ అన్నారు కదా, ఇంకా నెక్స్ట్ ఈ మంత్ అంతా అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే 4 వర్క్షాప్స్ చేసాం. అండ్ రేపు ఎల్లుండి కూడా మళ్ళీ ట్రైన్ ద ట్రైనర్ సెకండ్ బ్యాచ్ రేపు ఎల్లుండి కూడా అయిపోతుంది. లాస్ట్ టైం పెట్టాం కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వర్క్షాప్స్ మనం త్వరలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, అలాగే టైం మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇలా రకరకాల టాపిక్స్ మీద అక్టోబర్ నెలంతా మొత్తం ఎవ్రీ వీక్ ఒక ఫుల్ డే వర్క్షాప్ మనం ప్లాన్ చేస్తున్నామండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్షాప్ ఓన్లీ ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్, ఒక రోజంతా ఒకటే టాపిక్ ఉంటుంది.
ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి. ఓన్లీ కమ్యూనికేషన్, వర్బల్, నాన్ వర్బల్, బాడీ లాంగ్వేజ్ అండ్ లైక్ వర్డ్స్, వాయిస్. మెయిన్గా ఇది టీచర్స్ కానీ అండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ, లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడడం, ఇది ఒక వీక్ వస్తుంది. అలాగే మైండ్ మేనేజ్మెంట్ మీద ఎక్స్క్లూజివ్గా స్ట్రెస్ మేనేజ్మెంట్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, వీటన్నిటి మీద ఇట్లా రకరకాల టాపిక్స్. అవి డీటెయిల్స్ నేను నెక్స్ట్ ఇస్తానండి మళ్ళీ. అండ్ అక్టోబర్ నెలంతా కూడా ఈ వర్క్షాప్స్ ఆల్రెడీ. అండ్ ఆన్లైన్ సెషన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాస్ చాలామంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఒక 1 month నుండి అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, త్వరలో స్టార్ట్ చేస్తామండి. ఓ థ్యాంక్ యూ. బికాస్ లాస్ట్ మంత్ అంతా కూడా దేర్ ఇన్ కర్ణాటక కండక్టింగ్ దీస్ వర్క్షాప్స్, సో ఐ కుడ్ నాట్ స్పెండ్ టైం. చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం నెక్స్ట్ వీళ్ళంత త్వరలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే లైక్ మనం త్వరలో డేట్ ఇచ్చేస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ వర్క్షాప్స్ కానీ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ అటెండ్ అవ్వాలి అనుకుంటే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగానే మీరు వెళ్ళొచ్చు. అండ్ బుక్స్ కనుక కావాలి అనుకున్నా కూడా మీరు బుక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యినా సరే ఖచ్చితంగా మీరు మెసేజ్ పెడితే దానికి తగ్గట్టే మీకు ఏ అప్డేట్ కావాలో అప్డేట్ అయితే నేను ఇస్తాను. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.